ఈమె సహ విద్యార్థే, క్లాస్మేట్, ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. కాని ఆమె అంగీకరించలేదు. ఆ తిరస్కరణను తట్టుకోలేక అతడు ఆగ్రహంతో యాసిడ్ తెచ్చి ఆమె ముఖంపై పోశాడని చెబుతారు. ఆ దాడి కారణంగా ఆమె ఒక కన్ను శాశ్వతంగా చూపు కోల్పోయింది. ఆమె ముఖం కూడా తీవ్రంగా వికృతమైంది. అతడిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అతడికి కూడా అదే విధమైన శిక్ష విధించాలని, అంటే అతని ముఖంపై కూడా యాసిడ్ పోసి ఒక కన్ను చూపు కోల్పోయేలా చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ఈ కథనం పేర్కొంటుంది. కాని ఆమె మాత్రం అతడిని క్షమించింది. అతని ముఖాన్ని కూడా వికృతం చేసినా నా ముఖం మునుపటిలా తిరిగి రాదు. అతడిని అంధుడిని చేసినా నాకు జరిగిన నష్టం పోదు అని ఆమె చెప్పిందని ఈ కథనం చెబుతోంది. ఆమె చూపిన క్షమాగుణం, మానవత్వం ఎంతో మందిని కదిలించింది. ఇలాంటి విశాల హృదయం కలిగిన వ్యక్తులు నిజంగా చాలా అరుదు.